ముందు మన క్లయింట్ ఉన్నారు. క్లయింట్ పేరు వచ్చేసి గోపికృష్ణ గారు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా మనము అవుట్పుట్ ఇచ్చాము, లేకపోతే వర్కింగ్ స్టైల్ కానీ, లేకపోతే మన ఆఫీస్కి వచ్చి డిజైన్స్ కానీ ఏ విధంగా మనం సపోర్ట్ చేసాము అనేది సార్ దగ్గర నుంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఆర్బీ ఇంటీరియర్ మీకు ఏ విధంగా తెలిసింది? లైక్ ఎక్కడ మీకు ఆర్బీ ఇంటీరియర్ రిఫరెన్స్ వచ్చింది? ఆర్బీ ఇంటీరియర్ నుంచి వచ్చిన తర్వాత మనకే ఎందుకు ఇవ్వాలి, ఆర్బీ ఇంటీరియర్కి ఇస్తేనే మనకి వర్క్ జరుగుతుంది బాగా అని చెప్పేసి మీకు ఎప్పుడు నమ్మకం కలిగింది? అండ్ ఆల్సో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, అండ్ మన సూపర్విజన్ ఎలా ఉంది, లేకపోతే మా నాగరాజ్ కానీ వీళ్ళందరూ మనకి ఏ విధంగా మీకు సపోర్ట్ చేయడం జరిగింది? మన ఆర్బీ ఇంటీరియర్ నుంచి డిజైన్స్ పరంగా కానీ, లేకపోతే లామినేట్స్ పరంగా కానీ, ఇంకా అన్ని పరంగా మీకు ఏ విధంగా సపోర్ట్ దొరికింది అనేది ఒక్కసారి మా వ్యూయర్స్కి చెప్పండి సార్. సో ఫస్ట్ నేనైతే ఫ్లాట్ తీసుకున్నాక ఇంటీరియర్స్ ఎవరికి ఇద్దామా అని సెర్చ్ చేసి అంటే నేను యూట్యూబ్లోనే చూస్తూ ఉన్నా. బయట కూడా హోమ్ లేను ఇలాంటి వాటికి కూడా వెళ్ళాను. వాళ్ళ కొటేషన్ అదంతా ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది. ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి వేరే వాళ్ళ కొటేషన్ అడగాలన్నా వాళ్ళ అపాయింట్మెంట్కి ఇంత ఛార్జ్ చేయడము, కొటేషన్ వేయడానికి రావడానికి ఇంత ఛార్జ్ చేయడము ఇలాగ ఉన్నాయి. సో నేను ఫస్ట్ టైం కస్టమర్ కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. సో ఇంతమంది అప్రోచ్ అవ్వడం ఇదంతా నాకు కష్టం. ఏదో ఒకటి డిసైడ్ చేశాను. సో నేను ఇది చూసాను, ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ చూసి అదంతా కూల్గా ఉంది, నాకు నచ్చింది మొత్తం అంతా డిజైన్ పరంగా అంతా. సో ఒకసారి అప్రోచ్ అయ్యి చూద్దాము ఏం చెప్తారు అని. సో వాళ్ళకి చెప్పగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ డే వచ్చేసి చూసారు, వెంటనే కొటేషన్ కూడా వేసి ఇచ్చేసారు బడ్జెట్లో కావాలంటే. సో వాళ్ళు మనకు బడ్జెట్లో కావాలా లేకపోతే దేంట్లో కావాలి దాన్ని బట్టి వాళ్ళు కొటేషన్ వేసి ఇందులో తగ్గించుకోండి సార్, ఇందులో పని లేదు, ఇవి అవన్నీ సజెషన్ చేశారు. అవన్నీ బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ కొంచెం ఎంకరేజ్ చేయాలనే చూస్తారు బడ్జెట్ పరంగా అలాగా. సో అదొకటి నచ్చింది. అండ్ మీ ప్రాజెక్ట్స్ కొన్ని వేరే కూడా సైట్ విజిట్ చేయడం జరిగింది మల్లంపేటలో వాటిల్లో. సో ఫినిషింగ్ అది కూడా నచ్చింది మొత్తం అంతా. సో ఎప్పుడు వెళ్ళాలన్నా కానీ మీరు వెంటనే అరేంజ్ చేయడము ఇదంతా కూడా గుడ్. అండ్ ఇంకా 3D కూడా మీరు వేసి ఇచ్చారు. నేను వేరే వాళ్ళని ఎవరిని అడిగినా కానీ 3D మీకు ఫ్రీగా వేసి ఇచ్చారా ఇలా కూడా అడిగారు. సో అదొకటి గుడ్ అనమాట. అంటే యూజర్స్కి కొంచెం బెనిఫిట్ లాగా అండ్ విజువలైజేషన్ చేసి చూపించడం అనేది ఈజీ. మాకు కూడా ఎలా వచ్చింది ప్రాజెక్ట్ అనేది తెలుస్తుంది. లేకపోతే మళ్ళీ ఛార్జ్ చేయడం అంటే కొంతమంది బ్యాక్ స్టెప్ వేస్తారు మళ్ళీ. సో ఆ పరంగా అది గుడ్ అనిపించింది. అండ్ కమింగ్ టు నాగరాజ్ కానీ గోపి కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా కానీ అప్రోచబుల్గానే ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ. సో వీక్కి అట్లీస్ట్ ఒక 2 times 3 times అయినా వచ్చి సైట్ విజిట్ చేసి చెక్ చేసుకొని చెప్పడము అదంతా కార్పెంటర్స్కి వీళ్ళకి. సో ఎప్పుడైనా మనకి ఏమన్నా కావాలన్నా కానీ ఎక్కడైనా మీకు ఎక్స్ట్రా ఏమన్నా కావాలా అని చేసే ముందు చెప్పడము ఇవన్నీ కూడా బాగున్నాయి యాక్చువల్గా. ముందు చేసేయకుండా ముందు అడిగి చేయడము ఇదంతా కూడా. సార్ 3D విజువలైజేషన్ అనేది కంపల్సరీ సార్. మన ప్రాజెక్ట్ చిన్నదా పెద్దదా లేకపోతే అసలు అలా మనం చూడం. 3D అనేది మనకి కస్టమర్కి ఇప్పుడు అన్ని లక్షలు పెట్టుకొని ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కస్టమర్కి ఏ విధంగా వస్తుంది అనేది మనం చూపించకపోతే ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతారు అనమాట. సో ఆ కన్ఫ్యూజన్లో ఎలా వస్తుందని లాస్ట్ 60th day వరకు వెయిట్ చేసి కంటే అసలు ముందే మనం ఎలా వస్తుందని చూపించి అప్పుడే మనము చేంజెస్ ఏమైనా చేసుకుంటే దెన్ ప్రాజెక్ట్ అనేది అట్లీస్ట్ 3Dకి ఒక 60-70% అయినా మ్యాచ్ చేసేలాగా మనం ప్రయత్నం చేయొచ్చు. ఈ కారణంతోనే మనము 3D ప్రతి ప్రాజెక్ట్కి మనం 3D అనేది చేస్తామన్నమాట. సో సార్ ఈ ప్రాజెక్టు లేకపోతే మన వర్కింగ్ స్టైలు లేకపోతే మన అప్రోచ్ కానీ మన ఆఫీస్కి వచ్చిన అప్రోచ్లు ఇవన్నీ చూసి మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు? 5 out of 5 స్టార్ అయితే 5 out of 5 ఇస్తాను గ్యారంటీగా. ఎందుకంటే ఫినిషింగ్ అదంతా కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఈ దీంట్లోనే వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా బాగున్నాయి, కలర్స్ డ్యూయల్ టోన్ వెళ్ళారు, మొత్తం అంతా చాలా క్లాసీగా ఉందని కూడా అన్నారు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శ్రీకల్ప ప్రెస్టీన్ బాచ్పల్లి ఉందండి. 1732 square feet ఉన్న ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్లో ఉందన్నమాట. ఈ ఫ్లాట్కి మనం ఇక్కడ 3 BHK ఇంటీరియర్ డిజైన్ చేసామన్నమాట. ఇప్పటివరకు మీరు కస్టమర్ రివ్యూ చూశారు, రేటింగ్ చూశారు, ఇన్పుట్ చూశారు, మంచి చూశారు, చెడు కూడా చూశారు అనమాట. సో ప్రతిదీ ఆర్బీ ఇంటీరియర్ ఈ రోజే కాదు కస్టమర్కి ప్రతిరోజు మనం తోడుంటాం. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా కస్టమర్కి మనం తోడుంటాం అనమాట. ప్రాజెక్ట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆర్బీ ఇంటీరియర్ని జస్ట్
సంప్రదిస్తే చాలు ఆ ప్రాబ్లం అనేది విత్ ఇన్ 2 or 3 డేస్లో మనం సాల్వ్ చేసేస్తాం అనమాట. సో 3D కానీ ప్రతిదీ కానీ మనం చూపించిన విధానం కానీ లేకపోతే ప్రాజెక్ట్ చేసిన విధానం కానీ సార్ మనకి 5 out of 5 ఇచ్చినందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ టు గోపికృష్ణ గారు అనమాట. సో మీకు కూడా ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే ఇంకా మరెన్నో ప్రాజెక్ట్స్ మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి. దయచేసి చూడండి, మీకు నచ్చితే ఆర్బీ ఇంటీరియర్ని సంప్రదించండి. టోటల్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కానీ ఎవ్రీథింగ్. మండే టు సండే మేము ఓపెన్ ఉంటామండి. ట్యూస్డే రోజు మాత్రమే క్లోజ్ ఉంటాం అనమాట. 10 AM టు సాయంత్రం 6 PM వరకు మేము ఓపెన్ ఉంటాం. సో అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలామంది కస్టమర్స్ మనకి ఫోన్ చేస్తున్నారు, వస్తున్నారు. మీరు వెయిట్ చేయకుండా ఉండడం కోసమే దయచేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. కంపల్సరీ ఆ టైంకి రండి. మేము కంపల్సరీ మీకు ఒక ఇంటీరియర్ డిజైన్ ప్రొవైడ్ చేసి మీకు నచ్చినట్టు కొటేషన్ అనేది ప్లాన్ చేస్తాం, మీకు నచ్చినట్టు డిజైన్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ, సైనింగ్ ఆఫ్.